వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్జీవీ డెన్కు అటు ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. అయితే ఆయన ఇవాళ ఏపీలోని ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కానని చెప్పారు. దీంతో పోలీసులు ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ విచారణకు సహకరిస్తే ఓకే, లేదంటే ఆయనను అరెస్ట్ చేసి అటు ఒంగోలు తరలించే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే అటు వ్యూహం సినిమా ప్రమోషన్లో ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సహా లోకేష్లపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒంగోలు జిల్లాలోని అటు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో ఈ కేసు నమోదవగా దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ గతంలోనే ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అటు హైకోర్టు మాత్రం ఈ సమయంలో తాము ఏమి చేయలేమంటూ కూడా, ఎటువంటి రక్షణ కల్పించలేమంటూ కూడా ఆర్జీవీకి రిప్లై ఇచ్చింది. దాంతో ఈ నెల 19న ఆర్జీవీ ఒక 4 రోజుల తర్వాత విచారణకు వస్తానంటూ కూడా పోలీసులకు వాట్సాప్ ద్వారా ఆయన రిప్లై పంపించారు. అయితే 4 రోజులు గడిచినప్పటికీ ఆర్జీవీ విచారణకు వెళ్ళలేదు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు రావాలని పోలీసులు సూచించగా ఇవాళ బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్ళలేనట్టు కూడా ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. దీంతో అటు ఒంగోలు పోలీసులు ప్రస్తుతం ఆర్జీవీ డెన్కు చేరుకున్నారు. ఆయన విచారణకు సహకరిస్తే ఓకే, లేదంటే ఆయన అదుపులోకి తీసుకొని ఒంగోలుకు తరలించి అక్కడ విచారించనున్నారు. ప్రస్తుతం మరోవైపు ఈ క్రమంలో ఆర్జీవీని పోలీసులు అరెస్టు చేస్తారా లేదా విచారించి వదిలిపెడతారా అనేది ఆసక్తికరంగా. ఒకవేళ ఆర్జీవీని అరెస్ట్ చేస్తే మాత్రం ఇది ఒక సెన్సేషన్గా మారుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికీ ఆర్జీవీపై పలు కేసులు నమోదైనప్పటికీ ఏ కేసులోనూ ఇప్పుడు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా నోటీసులు ఆయనను విచారించి వదిలేస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది.